హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు శని త్రయోదశి, సంవత్సరంలో 2 సార్లు వచ్చిందంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఈరోజు ఎంతమంది నవగ్రహాల దగ్గరికి వెళ్ళారు. ఈరోజు అయితే ఎర్లీగానే నిద్రలేచి నైట్ పడుకునేసరికి 1 o'clock ఏమో అయింది. ఇంకా మార్నింగ్ కూడా ఎర్లీగా లేగుద్దామని అలారం అయితే పెట్టుకున్నా. ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి, మంచిది అని అయితే చెప్పారనమాట. మా పెద్ద ఆడపడుచోళ్ళు ఉన్నారు కదా, సో రవణయ్య చెప్తారనమాట ఇట్లాంటివన్నీ, వెళ్ళండి మంచిది అని చెప్పేసి. సరేలే కదా, ఏమైంది, వెళ్దాము, మంచిదే కదా అని చెప్పేసి నేనైతే ఎర్లీగా నిద్ర లేచి ఇంకా రెడీ అయిపోతున్నాను. సో ఇల్లంతా మాప్ పెట్టుకున్నా, గుడికి వెళ్తున్నాను కాబట్టి. నిన్న నైట్ చికెన్ పకోడీ అవన్నీ తిన్నాం కదా, అందుకని. అండ్ నేను నిన్న వ్యాలంటైన్స్ డే పెట్టినప్పుడు జెన్యూన్ అయినా కాదా అని అయితే అడిగారు. సో నేను ఏది పెట్టినా సరే జెన్యూన్ అయితేనే పెడతాను. వాళ్ళు నాతోటి మాట్లాడి చాలా మంచిగా ఉంటేనే పెడతాను. సో మీరైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బయటతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్ కూడా మనకైతే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా మా పెట్టేసినాక ముగ్గు పెట్టాను. ఆ ముగ్గు అయితే అసలు కనపడదు గీసేటప్పుడు. సో నేనైతే రెడీ అయిపోయాను. వాళ్ళ నాన్న ఫ్రెష్ అవడానికి వెళ్ళారు. ఈ హవి అసలు నిద్ర లేగట్లేదు. విడిగా ఏమో మేము లెగ్గగానే లెగుస్తాడు. అప్పటికి లేపుతున్నా, లైట్ వేసినా, అప్పటికే టైం 8 అయిపోయింది. 8 లోపు గుడికి వెళ్దాం అనుకుంటే నేనైతే రెడీ అయిపోయాను. అలాగ శారీ కట్టుకుని, ఫస్ట్ వేరే శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ అదేంటో శారీలు అస్సలు కుదరవు. ఈ శారీ అయితే ఈరోజు 2 సార్లు కట్టాల్సి వచ్చింది. ఈ స్టెప్ దగ్గర అస్సలు కుదరదు అనమాట. అవి గారికి చూడండి ఎంత వరకు చూడండి. మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. పోసుకుంటావా? ఇక్కడ అవి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ప్రెగ్నెన్సీ టైంలో మీకు పీరియడ్స్ వచ్చిందా, లేకపోతే బ్లీడింగ్ అయిందా, పని మీరు వెళ్ళాకున్నారా, బెడ్ రెస్ట్ తీసుకున్నారా, క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. వాటికి ఆన్సర్స్ నేను ఈ వీడియోలో అయితే ఇస్తాను. కొంచెం ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి. బ్లాగ్ కూడా చాలా తక్కువ లెంత్ ఉంది కదా. ఏయ్ లెగుస్తానని మళ్ళీ పడుకుంటావంటే? ఏయ్ 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 లే లే లేపే నేనే. నాయనో నాయనో. ఇక హవిగా వేషాలు అయితే అలాగ ఉన్నాయి. ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు అయితే ఒలిచి పెట్టుకున్నా. చిక్కుడుకాయలు కుక్కర్లో పెట్టేసా. ఇంకా హవి వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి టైం సరిపోద్దని చెప్పి పప్పులు పెట్టేసుకున్నా, చట్నీ చేద్దామని చెప్పేసి. ఇంకా పిండి నిన్న నైటే వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కావాల్సినంత తీసుకొని మిగిలింది బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను కలిపేసుకొని. సో నాకు కావాల్సినంత వరకు ఉంచుకుంటా. పిండి కలిపేసి చట్నీ వేసేసి చిక్కుడుకాయలు కూడా వేపేసాను. ఇంకా దేవుడి దగ్గర మా వారు అయితే పూజ చేసేసారు. మా వారు చేయలే, నేనే చేశాను ఈరోజు పూజ. నేనే పూజ చేసేసాను. ఇంకా అంతలోపు వాళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నప్పటికే టైం వచ్చేసి 8:30 9 లోపే అవుతుంది. లిఫ్ట్ ఎందుకో పని చేయట్లా, అందుకే శుభ్రంగా మిడిల్ దిగి వెళ్తున్నాం. తల అయితే తడిగానే ఉంది. తల మీద జుట్టు దువ్వెన పెట్టేసామంటే జుట్టు అయితే తొందరగా ఊడిపోయిద్దంట. అందుకు కూడా ఈ మధ్య తగ్గించా, హెయిర్ ఫాల్ బాగా అవుతుందని చెప్పేసి. సో టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా శనివారం మా వారు పూజ చేసుకుంటారు తెలుసు కదా. ఇంకా అది అయిపోయినాక నవగ్రహ చుట్టూ కూడా తిరిగాము. సరే కానీ అసలు మాట చెప్పలేదు కదా మీకు. నేను ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకైతే ఏం బెడ్ రెస్ట్ చెప్పలేదు. కాకపోతే ఏం చెప్పారంటే, నేను ప్రెగ్నెన్సీ ఎర్లీగా అంటే ఒక 1 వీక్ స్కిప్ అవ్వగానే చెక్ చేసుకోవడం వల్ల ఇంకో 15 days వరకు అయితే ఎవరికి చెప్పొద్దు, అప్పటి వరకు అయితే కన్ఫర్మ్ చేయలేమనేది చెప్పారు. హార్ట్ బీట్ వచ్చేంత వరకు. హార్ట్ బీట్ వచ్చినాక చెప్పుకోమని చెప్పారు. అండ్ దాని తర్వాత కూడా నాకైతే అస్సలు బెడ్ రెస్టే చెప్పలేదు. నేను అంటే కన్ఫర్మ్ అయినాక మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. కన్ఫర్మ్ అయినప్పుడు అక్కడ నుంచి మా వారికి తిరుపతికి అయితే ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఏం కాదులే, వేరే కంపెనీ చేంజ్ అయ్యాము. సో అప్పుడు నేను విజయవాడలో ఒక 1 month ఉన్నప్పుడు కూడా మా పెద్ద ఆడపడుచు తులసి వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అనమాట. అప్పుడు కూడా ఆ పెళ్ళిలో కూడా మామూలుగానే తిరిగాను, అన్ని పనులు చేశాను. అంటే అక్కడ నన్ను ఏం పని చేయలేదులే, బట్ అటు ఇటు తిరగడము, ఎక్కడము, దిగడము, పెళ్లి కూతురికి రెడీ చేయడం అవన్నీ చేసాం. దాని తర్వాత ఇంకా పెళ్ళి అయిపోగానే నేను తిరుపతి వచ్చేసాను. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు అయితే రాలేదు, మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు మాకు వాషింగ్ మిషన్ కూడా లేదు, బట్టలు కూడా నేనే ఉతుక్కునేదాన్ని. 7th monthలో అనుకుంటా ఒకరోజు బట్టలు ఉతుకుతూ ఉంటే స్టూల్ ఉండిద్ది, స్టూల్ మీద నుంచి కింద పట్టాను. బట్ ఏమీ కాలేదు. 4th month 3rd month అప్పుడు రోడ్డు మీద పడిపోయాను. దేవుడి వల్ల అప్పుడు కూడా ఏం కాలేదు. సో దేవుడు ఏంటంటే నాకు ముందన్నీ చాలా కష్టాలు పెట్టేశాడు. ప్రెగ్నెన్సీ ఇప్పుడు మాత్రం చాలా స్మూత్గా జరిగింది. నాకు ఎక్కువ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా పనులు నేనే చేసుకునేదాన్ని అనమాట. మా ఆయనకు కూడా మంచిగా వండి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కూడా అందుకే అంటారు మా అత్తయ్య వాళ్ళు, బయట దోశ కోసం ఏడుస్తారా అని చెప్పి మాడపచ్చు వాళ్ళు అందరూ. సో దోశ కావాలి బయట, అది
మా పిల్లవాడి పరిస్థితి వెళ్ళేటప్పుడు కూడా నేను అంటే కన్సల్ట్ ముందు అయితే నేను నార్మల్ డ్రెస్సెస్ నాకు కొన్ని లూజ్గా ఉండే ఫ్రాక్ మోడల్ డ్రెస్సులు అవే పెట్టుకున్నా. ఎక్కువ డ్రెస్సులు కూడా కొనుక్కోలేదు, ఎందుకంటే ఎప్పుడు మనం అలాగే ఉండిపోం కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. దాని తర్వాత వచ్చేసి ఎప్పుడైనా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్సులు అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు వేసుకొని వెళ్ళేదాన్ని. అదనమాట. శారీస్ అయితే కట్టుకొని వెళ్ళలేము, మనకు అలవాట్లేని పనులు కాబట్టి. ఇంకా కొంచెం మంత్స్ పెరుగుతున్నాయి, 7th మంత్ 8th మంత్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా మీషోలో కొన్ని ఫీడింగ్ ఫ్రాక్స్, అంబ్రెల్లా కట్, స్ట్రైట్ కట్స్ అట్లాంటివి కొన్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అవే వాడాను 5 to 6 మ్యాక్స్. ఎందుకని నాన్నతో మాట్లాడలేదు? ప్రేమికులు ఇద్దరు విడిపోయారా? చెప్పు, మాటలు వచ్చా నీకు? అదే నేను మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటే నా మొహం కూడా చూడకుండా నీతో ఆడుకుంటాడు, ఇంకా కొడతాడు నన్ను. నిన్ను మాత్రం ఇది చేస్తున్నాడు. మీరు మీ యాషాలు మేము చూడలేక వస్తున్నాం మేడం. మ్యాక్స్ ఒక 7 to 8 డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ వాటినే వాడాను నేను. ఇంకా తర్వాత ఫీడింగ్ డ్రెస్సులు కొనుక్కోవాలా, నార్మల్ డ్రెస్సెస్ యూజ్ చేశాను. సో అదనమాట. ఆన్సర్స్ దొరికినాయా? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఎందుకంటే రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ప్రెగ్నెంట్ అయ్యారు, వాళ్ళకి పాపం చాలా డౌట్స్ ఉన్నాయి. ఆన్సర్స్ అయితే ఇచ్చేసా. సో నాకేంటంటే ఈరోజు డాండ్రఫ్ బాగా ఉంది కదా, న్యాచురల్గానే తగ్గించుకుందామని చెప్పేసి శ్రీదేవి హెర్బల్స్ నుంచి యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అయితే తీసుకున్నాను. సో అదేంటంటే మనము నార్మల్గా వాటర్తో అప్లై చేసుకుంటే కంటే కూడా సొరకాయ అయితే బాగా పనిచేసిద్దని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్ళలేక ఇందాక వెళ్ళినప్పుడు మర్చిపోయాము, అందుకే ఇంకా మా వారు బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టారు, ఇంక ఇవన్నీ పెట్టారనమాట. సో మనం తిరిగినా అంతే ప్రైస్ ఉన్నాయిలేండి, ఇంకా మనం ఈ పిల్లోని తీసుకొని వెళ్ళి ఎండకి తిరగడం కంటే ఇదే బెటరు. ఇక పొచ్చుక చూడగానే మనకు నోరు ఆగదు. జస్ట్ అసలు ఆర్డర్ పెట్టిన 15 minutes లోపే అయితే కొరియర్ వచ్చేసింది, డెలివరీ వచ్చేసింది. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి, కాకపోతే అన్నీ ఫ్రోజన్ అనమాట, అంటే ఫ్రిడ్జ్లో నుండి తెచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా బాగున్నాయి. సో నేనైతే ఫ్రూట్స్ తినక చాలా డేస్ అయిపోయింది, హవికి బాగాలేనప్పటి నుంచి ఫ్రూట్స్ తినడం మానేశాను. కానీ ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్స్ తిందామని చెప్పేసి చాలా ఆర్డర్ పెట్టుకున్నా. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కదా, తినక నోరంతా చప్పబడినట్టు అయిపోయింది అసలు. సో ఇక్కడైతే అవి వాళ్ళ నాన్న నన్ను కాకపడుతున్నాడు టీవీ పెట్టమని చెప్పేసి. ఎన్ని డ్రెస్సులు మారుస్తాడో ఈ పిల్లడు అసలు. ఈ వాషింగ్ మిషన్ మాది ఇంకా రిపేర్లోనే ఉంది, రిపేర్ చేయించలేదు, పాడైపోయి కూడా 15 days. మేము వచ్చిన 2nd day కదా, 12 to 13 days అవుతుంది. ఏ రోజు అట్లా ఆ రోజు ఏ పూట వాష్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇక్కడైతే ఇంక నేను హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. అప్పటికే టైం 4 o'clock దాకా అయిపోయింది. ఇంకా నైట్ టైం వేసుకున్నానంటే మళ్ళీ జలుబు వచ్చేసిద్ది. లాస్ట్ టైం కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా అందుకే ఇక్కడైతే సొరకాయ ఏంటంటే చెక్కు తీయకుండానే మనమైతే మిక్సీకి వేసుకోవాలి. సో ఇది వీక్లీ వన్స్ యూజ్ చేస్తూ ఉంటే మంత్లోనే తగ్గుతుంది. మీకున్న తీవ్రతను బట్టి 2 to 3 monthsలో అయితే తగ్గుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో ఇదంతా న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే చేస్తారు కాబట్టి చెప్తున్నా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో ఇంకా రివ్యూస్ కూడా ఇస్తాను అప్కమింగ్ వీడియోస్లో, డోంట్ వర్రీ. సో ఎవ్రీ వీక్ అయితే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మనం ఎంత మంచిగా తిన్నా సరే మన హెయిర్ని కూడా పట్టించుకోవాలి. నాకు తెలుసు మీరు అంటారు నన్ను, నీకు హెయిర్ అంటే బాగా ఇష్టం, నువ్వు కట్ చేయాలి అని చెప్పేసి శోభ ఆంటీ. ఖచ్చితంగా కట్ చేస్తాను, ఎందుకంటే నాకు స్ప్లిట్ ఎండ్స్ అయితే వచ్చాయి, కట్ చేస్తాను. బట్ దీన్ని కూడా తగ్గించుకోవాలి కదా, ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని అప్లై చేసుకొని ఇంకా 1 hour అయితే ఉంచుకోవాలి కదా. అంతలోపు ఇంకా మా వారు సెలూన్కి అయితే వెళ్ళారు. బైక్ కూడా బాగాలేదు, బైక్ బ్రేకులు పడట్లా, అది కూడా రిపేర్ చేయించుకోవడానికి. సో ఇంకా నేనైతే ఇక్కడ సింకులు అంట్లు ఉంటాయని తోమేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు ఉంటే వాష్ చేసేసి, అంటే ఆ 1 hourలో నాకు ఈ పనులన్నీ అయిపోతాయి కదా. పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. సో 1 hour అయితే గబగబ పనులన్నీ కంప్లీట్ చేసుకొని హెడ్ బాత్ కూడా చేసేసాను. హెడ్ బాత్ కూడా చేసేసి ఇంకా కూర్చుని ఇంకా నిన్న బట్టలు అయితే వాష్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టా కదా, ఇవైతే ఫోల్డ్ చేసుకుంటాం. పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. సో ఏదైనా ఒక ప్లాన్గా చేసుకుంటే అయిపోద్ది. ఈ మధ్య ఎక్కువ ఫోన్ చూస్తున్నాను కదా, ఈరోజు అయితే కొంచెం తగ్గించాను అనిపించింది. అండ్ ఈరోజు నేను దురంధర్ మూవీ చూసి అసలు చెప్పలేదు కదా, ఇందాక వీడియోలో వెళ్ళిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది, నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఎవరైనా చూడకపోతే చూడండి, మ్యాక్సిమం చాలామంది చూసేసే ఉంటారులే. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది మూవీ మాత్రం. అసలు ఎక్కడికక్కడ కానీ ఈ మధ్య సినిమాల్లో మరీ వైలెన్స్ ఎక్కువైపోయింది, అసలు చూడలేకపోతున్నాం, భయం వేస్తుంది ఆ వైలెన్స్ చూడలేక. సో ఇక్కడ అవేమో బాలరామాయణం అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఈయనకి టీవీ బాగా ఎక్కువైంది, కట్ చేయాలి టీవీని. సో ఇక్కడైతే నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటాను. మా వారు ఎప్పుడు 4 4:30 వెళ్ళాడు అబ్బా, అప్పుడు వెళ్ళి 7:30 అవుతుంది ఇంకా రాలా.
ఒక కొరియర్ వచ్చింది, అదేంటంటే ఇంటికి రాదు. ప్రొఫెషనల్ కొరియర్స్ ఇంటికి రావన్నమాట. మిగిలిన అన్నీ అయితే ఇంటికి వచ్చేస్తాయి పోస్ట్తో సహా, అది మాత్రం రాదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అక్కడ ఒక కొరియర్ వచ్చింది అని చెప్పంటే సరే అది కూడా తీసుకొని వస్తానన్నారు. రిపేర్ దగ్గర చాలా టైం పట్టిందంట. దాని తర్వాత సెలూన్లో కూడా గంట పైనే ఉన్నాడబ్బా. దాని తర్వాత అయితే ఇంకా కొరియర్ కూడా తీసుకొని ఇంకా వస్తా బజ్జీలు దానా అని అయితే అడిగారు. మా వారు వచ్చేసరికి నేను హవికి అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా హెయిర్ కూడా ఆరిపోతుంది. హెయిర్ డ్రైయర్ కూడా పెట్టట్లేదు నేను, ఎందుకంటే అప్పుడు పెట్టి చుట్టూ చాలా ఊడిపోతుంది. అసలు నాకైతే భలే విసుకొచ్చేస్తుంది. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే బాగా వర్క్ అయితే నేను మీ అందరికి కూడా సజెస్ట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో థంబ్నెయిల్స్ చేయట్లేదు కదా ఈ మధ్య, థంబ్నెయిల్స్ చేయమంటారా చేయొద్దంటారా, మీ సజెషన్ ఏంటి చెప్పండి. సో ఇంకా మా వారు వస్తే చెప్పాను కదా, బజ్జీలు అయితే తీసుకొచ్చారు. హవికి ఇలాంటివి అయితే ఇష్టం, అంటే కారంగా ఉండవు కదా, అందుకని చెప్పి హవికి స్నానం చేయించేసాను ఫుడ్ పెట్టేసి. ఇంకా మా వారు వచ్చేలోపే స్నానం కూడా చేయించేసా. సో ఇంకా బజ్జీలతో పాటు కొరియర్ వచ్చిందని చెప్పాను కదా, కొరియర్ ఏంటిది అనేది కూడా చూపిస్తాను. దాంతోపాటు బిజినెస్ ఆపేసావా అని అయితే అడుగుతున్నారు కదా, ఆల్రెడీ నన్ను చెప్పాను, గుర్తులేదు నాకు. సో హోల్డ్లో పెట్టానండి. స్టాక్ అయితే చాలానే ఉంది, ఆ స్టాక్ అంతా